ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాలు ముగింపుకు వచ్చినాయి. కానీ గత 9 రోజులుగా వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. ఈ అంగరంగ వైభవాల్లో అనేక వింతలు విశేషాలు చోటు చేసుకున్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం. ఈ రోజు వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా మహాగణపతికి మహాపండుగ. సందడిగా ఉన్న మండపాలు, దేదీప్యమానంగా వెలిగే దీపాలు, భక్తుల కోలాహలం, భక్తి శ్రద్ధలతో చేసే పూజలు, అన్నింటికంటే అందులో మించింది ప్రసాదాలు. సో ఈ ప్రసాదాల్లోకెల్లా అత్యంత విశేషమైనది లడ్డు. కానీ ఈ లడ్డు ఎంత విశేషమైనది, ఎంత పవిత్రమైనది అనేది రోజు రోజుకు దాని యొక్క ప్రత్యేకత మరింత పెరిగిపోతుంది. ఈ లడ్డు దక్కితే చాలు, ఇక అదృష్టం మా తలుపులు తట్టినట్టే అన్న విశ్వాసం రోజుకింత పెరిగిపోతుంది. ఈ లడ్డు ఎవరైతే దక్కించుకుంటారో వాళ్ళకు పెళ్లి కాకపోతే పెళ్లిళ్ళు అవుతాయి, పిల్లలు కాకపోతే పిల్లలు పుడతారు, పంటల్లో వేస్తే సమృద్ధిగా పంటలు పండుతాయి అని ఒక నమ్మకం మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో లడ్డు యొక్క ధర, లడ్డు యొక్క వేలం వెర్రిగా మారుతుంది. మరి ఈ వేలం వెర్రి లడ్డు నిజంగానే భక్తియా, ప్రచారమా, పబ్లిసిటా? ఈ లడ్డు విశ్వాసాన్ని ఈ రోజు ప్రశ్నిస్తున్నాయి. ఈసారి కూడా ఈ లడ్డు ధర బాలాపూర్ లో వచ్చేస్తే 35 లక్షలుగా పలుకు. 1994 నుంచి ఈ బాలాపూర్ లడ్డు వేలం కొనసాగుతుంది. ఇది ఈ సంవత్సరం రికార్డ్ స్థాయికి వెళ్ళి 35 లక్షల దగ్గర ఆగింది. అదే విధంగా హైదరాబాద్ లోని మై హోమ్ పూజాలో ఈసారి లడ్డు ధర 51 లక్షలు పలికింది. సో ఈ రెండింటిని మించేసి రిచ్మండ్ విల్లాలో లడ్డు ధర వేలంలో 2.31 కోట్ల రూపాయలకు పలికింది. గత ఏడాది ఇక్కడ 1,74 లక్షలు. ఈ సంవత్సరం 1 కోటి రూపాయలతోటి లడ్డు వేలం ప్రారంభమైంది. 2.31 కోట్ల దగ్గర ఆగింది. సో ఇంత ధరలు పలుకుతున్నాయి. ఈ ధరలు ఎక్కడి వరకు వెళ్తాయి? ఈ వేలం యొక్క ధరలు చూస్తే ఒక కుటుంబానికి, ఒక సంస్థకు, ఒక వ్యక్తికి ఇన్ని కోట్లు పలకడం చూస్తే ఈ రోజు మొత్తం సామాన్య ప్రజలు మొత్తం ఆశ్చర్యపోతున్నారు. ఒక లడ్డు ధర ఒక చిన్న గ్రామం బతుకైపోతుంది. ఒక లడ్డు ధర వందల విద్యార్థుల యొక్క ఫీజుల విలువగా మారిపోయింది. ఒక లడ్డు ధర తోటి ఈ రోజు ఒక చెక్ డ్యామ్ కట్టొచ్చు, ఒక ఊర్లో ఒక బ్రిడ్జి కట్టొచ్చు. 2 కోట్లు 3 కోట్ల వరకు వెళ్తుంది. మరి నిజంగా ఇంత వేలం పలుకుతున్న ఈ లడ్డు ధర వల్ల ఆ గ్రామాలకు, ఆ ప్రాంతాలకు మేలు జరుగుతుందా, లేదా ఇది ఒక దానంగా మారిపోతుందా, ప్రెస్టేజ్ అవుతుందా, వ్యాపారం అవుతుందా, ఒక పబ్లిసిటీ స్టంట్ అవుతుందా? ఇది ఏం జరుగుతుంది? నిజంగానే భక్తి అయితే లడ్డు మీద సెంటిమెంట్ ఉంటుంది. అట్లాంటప్పుడు దీనికి ప్రచారం అవసరం లేదు, ధరలు అవసరం లేదు, వేలు అవసరం లేదు. ఎవరైతే తీసుకొని వాళ్ళందరూ పంచాలి. వ్యాపారం అనుకుంటే ఇది వ్యాపార లావాదేవీలకు, ఒక పెద్ద పేరు ప్రతిష్టలకు మారుపేరుగా మారుతుంది. గణపతి ఒక భక్తి కేంద్రము కాస్త వ్యాపార కేంద్రంగా మారిపోతుంది. కొన్ని వ్యక్తులకు, కొంతమంది సంస్థలకు లక్షల కోట్ల వ్యాపారంగా అదొక గుర్తింపు సమస్యగా మారిపోయింది. మరి ఈ లడ్డు ఇంత పెద్ద బిజినెస్ డీల్ ని ఎవరు చేస్తున్నారు? దీని వెనుక ఎవరున్నారు? నిజంగానే ఇది భక్తి అయితే ఈ డీల్ కరెక్టేనా, లేదా ప్రచారం అయితే ఈ రోజు ఏం జరుగుతుంది? ప్రచారం అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్నది. ఈ ప్రచారానికి లక్షల కోట్లు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు గణపతి యొక్క వేదికలు, గణపతి లడ్డు ఒక మంచి ప్రచారాస్త్రంగా మారిపోయింది. మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఒక్క రోజులో వాళ్ళ పేరు మారు మోగిపోతుంది, ఆ ప్రాంతం పేరు మారి మోగిపోతుంది. సో తక్కువ ధరతోటి ఎక్కువ లాభము, ఎక్కువ ప్రచారం పొందే ఒక విధానంగా ఈ రోజు గణపతి లడ్డు తయారైంది. ఇది కోట్లాది రూపాయల లడ్డూలు, కోట్లాది రూపాయల మంది విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నాయి. మరి అంతటా ఇలాగైనా ఉన్నదంటే అలా లేదు. ఖైరతాబాద్ గణేష్ అత్యంత విశ్వాసము, అనేక భక్తి ప్రవక్తులు, అత్యంత సెంటిమెంట్ ఉన్నది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ భారీ వినాయకుడిని పెడుతున్నారు. లక్షల మంది ఈ వినాయకుడిని ప్రసన్నం చేసుకొని పూజలు చేసుకుంటారు. కానీ ఇక్కడ లడ్డుకు 1 రూపాయి కూడా వేలంలో పాడరు. ఇక్కడ లడ్డూని ఒక భక్తి శ్రద్ధలతో కూడిన ఒక అత్యంత పవిత్రమైన ఒక ప్రసాదంగా మాత్రమే వాడుతున్నారు. మరి మిగిలిన చోట్ల ఈ లడ్డు వేలం వెర్రిగా ఎందుకు మారుతుంది? ఈ లడ్డూల పైన పలుకుతున్న ధరలు నిజమైనవేనా? ఈ లడ్డూల కోసం పలుకుతున్న ధరలు ఎవరికన్నా ఉపయోగపడేటివా? ఈ మత విశ్వాసాలకు మంచి దారిని చూపెట్టేవా? భక్తిని మనీతోని కొలవడం సరైందేనా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఈ రోజు ఈ లడ్డు వేలానికి సంబంధించి తలెత్తుతున్నాయి. మరి నిజంగా దీనికి సమాధానం మాత్రం ప్రతి ఒక్కరి గుండెల్లో కొలువైన ఆ గణపతిని అడిగితేనే తెలుస్తుంది. విజ్ఞానానికి మూలమైన గణపతి ఈ వేలం వెర్రికి సమాధానం చెప్తారా? ఈ వేలం వెర్రి పెరుగుతుందా? దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? భక్తిని వ్యాపారంగా, ప్రచారంగా చేసుకునే విధానానికి అడ్డుకట్ట వేసే మార్గంగా ఉందా? మనమే ఆలోచించాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు తెలియజేయాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.